ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న మాటే కాదు, ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజానీకము, ఖమ్మం జిల్లాలో ఉన్న అనేక మంది ఈ మాట మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే గత 60-70 సంవత్సరాల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ జిల్లాకు చేసిందేమీ లేదు. పైగా అవినీతి అరాచకాలతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం నడుపుతూ వచ్చారు. కాబట్టి మొదటిసారిగా ఒక నూతన రాజకీయ వ్యవస్థ కోసం, ఒక నూతన నాయకత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ ఎన్నిక బీజేపీ కాంగ్రెస్ మధ్యనో, బీజేపీ బీఆర్ఎస్ మధ్యనో జరగడం లేదు. ఈ ఎన్నిక దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యొక్క నరేంద్ర మోడీ గారికి మరియు ఇక్కడ స్థానిక కుటుంబ పార్టీలకు జరుగుతున్న యొక్క ఎన్నిక. కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని కుటుంబాలే, వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తలేరు. వాళ్ళ కుటుంబంలో టికెట్ కావాలని పోరాటం చేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ గెలిచి దోచుకోవడం కోసం. బీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే, ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఈ కుటుంబ పార్టీలకు దేశం కోసం పనిచేసే వ్యక్తి నరేంద్ర మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నిక. అందుకోసమే ఖమ్మం పార్లమెంట్లో ప్రజలందరూ ఈసారి నరేంద్ర మోడీని గెలిపించాలని, దేశంలో 370 పైగా బీజేపీ, 400 పైగా ఎన్డీఏ సీట్లు గెలుస్తున్న దీంట్లో ఈసారి ఖమ్మం పార్లమెంటు పక్కా ఉంటుందని చెప్పి పూర్తిగా అందరూ భావించడం జరుగుతున్నది. దానికి అనుగుణంగానే ఈరోజు పూర్తి స్థాయిలో కార్యాచరణ తయారు చేస్తున్నాం. ఇప్పటికే అభ్యర్థి యొక్క అందరినీ కలుసుకోవడం ప్రారంభమైంది. త్వరలో మండలాల పర్యటన కూడా వారు ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న దాంట్లో అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఈ పార్లమెంటు యొక్క ఒడ్డు ఎట్లా దాటాలని చూస్తున్నారు. దానికోసం జిమ్మిక్కులుగా ఆ చేసిన వాగ్దానాల్లో కొన్ని పైపైన నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత అది కాదు రైతు బంద్ ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు అందరికీ ఇవ్వలేదు. రైతు కూలీలకు అకౌంట్లో 15,000 ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, ఇంతవరకు చేయలేదు. ఈ విధంగా చెప్తూ పోతే చాంతాడంతా ఉంది. 6 గ్యారంటీలు కాదు, మరి 420 హామీలు ఇచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపలనే ఇట్లున్నదంటే ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా వదిలేస్తారు ప్రజలను. ఇక ఆ తర్వాత వాళ్ళ ఇన్ఫైటింగ్ అధికారం కోసం వాళ్ళు పోరాటం తప్పితే మనకు ఇంకా వేరే ఏం కనిపించాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వలన ఉపయోగం లేదు. బీఆర్ఎస్ అయితే ఉనికిలో లేకుండా పోతున్నది. 10 ఏళ్ళు ఎంత అడావుడి చేసిందో 2 నెలల్లో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అక్కడక్కడ మిగిలి ఉంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా కనిపించకుండా పోతుంది. కాబట్టి నేను విలువలు కలిగిన రాజకీయాల కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో ఖమ్మం యొక్క పార్లమెంట్లోని యొక్క ప్రజానికం మీరు ఆలోచించండి, రండి బీజేపీలో చేరండి, బీజేపీకి మద్దతు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్దాం, ఇక్కడ అభ్యర్థిని గెలిపించండి అనే ఒక దీంతోనే మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.